ఏమంటున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి? మేము యూరియా మంచిగా ఇచ్చామండి, గతంలో కంటే ఎక్కువనే ఇచ్చాం, రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు యూరియా అన్నారు. బుద్ధి కొద్దిగా ఉండాలి వ్యవసాయ శాఖ మంత్రికి. వ్యవసాయం తెలిసిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా నీకు ఇస్తే నీ బుద్ధి గడ్డి తింటుందా అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇన్ని లక్షల మొక్కజొన్న పడితే మొక్కజొన్నకి ఎకరాకి ఎంత యూరియా పడుతుంది, ఎంత డిమాండ్ వస్తుందని తెలియని దద్దమ్మలు ఇవాళ పాలకులుగా ఉన్నారు. మళ్ళా తగుదనమ్మా అని మేము వ్యవసాయాన్ని రైతుని రాజుని చేస్తాం, అగ్రభాగిన నిలుపుతామని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు ప్రత్యామ్నాయ పంటల్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి కదా. వరి మీద పండే పంట కానీ వరికున్న డిమాండ్ కానీ ఇవాళ రైతుల్ని బతికించలేదు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అనే ఈ ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతుని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? నేను మార్క్ఫెడ్ అధికారులను అడిగాను, ఇవాళ వరంగల్ జిల్లా అధికారులను అడిగాను, మొక్కజొన్న మీరు కొంటే ఈ మొక్కజొన్న ఎక్కడికి తరలిస్తారు, మీకు గోడౌన్స్ ఎక్కడంటే, సార్ మాకు ఆ గోడౌన్స్ ప్రాబ్లం ఉన్నది సార్, మా మార్క్ఫెడ్కు గోడౌన్స్ లేవు సార్, మేము జనరల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు ఉండే ఈ గోడౌన్స్ని మేము వాడుకుంటాం. వాటి శాతం ఎంత? పండిన ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 3 లక్షల పైన మొక్కజొన్న పడితే 3x25 క్వింటాలు నువ్వు కొనేదేనైతే ఆ ధాన్యాన్ని ఎక్కడ పెడతావు? ఆల్రెడీ వరి పంట వస్తుంది, ఇంకొక 3-4 రోజుల పెద్ద ఎత్తున కళ్ళల్లోకి వరి వస్తుంది. వరి కొనాలి. మొక్కజొన్న ఎప్పుడు కొంటావు? వరిని ఎప్పుడు కొంటావు? వరికి బ్యాగులు ఎక్కిస్తావు, మొక్కజొన్నకు బ్యాగులు ఇస్తావు. మొక్కజొన్న ఏ గోడంలో పెడతావు, వరిని ఏ గోడంలో పెడతావు? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పండిన పంటని అడ్డికి పావుషేరు ఇష్టారీతిన ఇయ్యాల దళారులకి అప్పజెప్పడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది.